హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరూ ఇష్టపడేటటువంటి బంగాళదుంపల కర్రీ వెరైటీగా మనకి ఫంక్షన్స్లో చేసేది తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి. నేను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. తిరగమాత పెట్టుకోవడానికి 2 చెంచాలు ఆయిల్, 2 చెంచాలు కరివేపాకు, పావు చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తిరగమాత గింజలండి, 1 చెంచా శనగపప్పు, మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1 ఎండుమిరపకాయ. ఇక్కడ చూసారా, స్పైసీగా ఉంటే ఈ కర్రీ బాగుంటుందండి. అంటే కారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. దీనికి కావాల్సింది మిరపకాయలు నేను 1/2 డజన్ తీసుకున్నాను. వెల్లుల్లిపాయ సగం పాయ తీసుకున్నానండి. ఈ రెండు కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అది మెత్తగా చేయకూడదండి, కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పేస్ట్ చేసుకొని ఉల్లిపాయ సన్నగా మనం చీలికలు తరుక్కోవాలి ముక్కలు. బంగాళదుంప కూడా మనం పొట్టు తీసేసి దీన్ని స్మాష్ చేసుకుందామండి. ఇవన్నీ రెడీ చేసుకుని మనం కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుందాం. పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ ఇట్లా మనం కచ్చా పచ్చాగా మనం మిక్సీలో వేసుకోవాలండి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి, ఉప్పు కారం రెండు కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. బంగాళదుంప కూడా మెత్తగా చేసేసుకోకూడదండి, ఇట్లా మనం చితుపుకోవాలి ఊరినే ముక్కలుగా. ఉల్లిపాయ కూడా మనకి ఇట్లా చీలికలు చేసుకోవాలండి. అన్నీ రెడీ చేసుకుని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండి వేడెక్కనిద్దామండి. బాండి వేడెక్కిన తర్వాత మనం తిరగమాత పెట్టు. కూరకి అన్నీ కూడా మనం ఇట్లా రెడీ చేసేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకుని మనం బాండి వేడి చేసుకున్నామండి. బాండి వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసేసేద్దాము. ఆయిల్ వేడెక్కనిద్దాము. బాండి మనకి వేడెక్కిందండి, నూనె కాగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసేద్దాము. ఆవాలు కొంచెం వేగిన తర్వాత మిగతావి కూడా మనం పప్పులు యాడ్ చేసేసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. మనకి రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఆవాలు సౌండ్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకుందాము. ఆవాలు వేగినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసేసేద్దాము. వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసేసేద్దాము తిరగమాతలో. ఇది కొంచెం మనం వేగనిద్దామండి. కొద్దిగా మనకి వేగితే చాలు, ఎక్కువ వేగక్కర్లేదు. తర్వాత సాల్ట్ యాడ్ చేసేసేద్దాము. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దీని మీద మనం లిడ్ పెట్టేసేద్దామండి. లిడ్ పెట్టేసి వేగనిద్దాం. ఒకసారి మనం మూత తీసి కలయి పెట్టుకుందామండి. చూస్తున్నారా, చక్కగా ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇందాక పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, చిన్నుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆ పేస్ట్ని మనం యాడ్ చేసేసేద్దాం. స్పైసీగా ఉంటుందండి కర్రీ. ఇది నూనెలో పచ్చివాసన పోయే వరకు, అంటే పచ్చిమిరపకాయ, చిన్నుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుందాం. దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేసేసేద్దాము. చూసారు, ఎంతో కలర్ఫుల్గా మనకి కర్రీ రెడీ అయిపోతున్నది. ఒకవేళ చిన్నులపై వద్దు అంటే కనుక మీరు అవాయిడ్ చేసేసి పచ్చిమిరపకాయల కారం ఒక్కటి వేసుకోవచ్చండి. నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయల కారం వేసుకుంటే. ఇప్పుడు మనం బంగాళదుంపలు లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు,
ఇది కలిపేసేసుకొని బంగాళదుంప కూడా మనం యాడ్ చేసేద్దామండి. ఈ స్టేజ్లో బంగాళదుంపకు కూడా మనకి లైట్గా ఉప్పేసి ఉడికించుకుంటాం కదా చప్పగా ఉండకుండా. ఇప్పుడు బంగాళదుంప కూడా మనం యాడ్ చేసేసేద్దాము. మొత్తం ఒక్కసారి మనం కలుపుకొని 2 నిమిషాలు లిడ్ పెడదామండి. ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేయకూడదండి కర్రీకి. ఈ ఉల్లిపాయలో ఉండే వాటరే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసేద్దాం 2 నిమిషాలు. ఇప్పుడు కూర అంతా కూడా మనం ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం. చూస్తున్నారా, కలర్ఫుల్గా మనకి స్పైసీ పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇట్లా కర్రీ అంతా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇట్లా వేడిగా మనం కర్రీని తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.